నిన్న శుక్రవారం జూలై 19న రిలీజ్ అయిన ప్రియదర్శి నభా నటేష్ల కొత్త సినిమా డార్లింగ్ రిలీజ్ అయిన మొదటి రోజు ఆన్లైన్లో 5,000 టికెట్లు అయితే బుకింగ్స్ జరిగాయి. ఇక ఆఫ్లైన్లో అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇంకా ఓవర్సీస్లో కూడా బిలో పార్గానే ఉన్నాయి కలెక్షన్స్. ఇక మొదటి రోజు చూసుకుంటే ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో 60 లక్షలు గ్రాస్ వచ్చింది. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్లో మరో 35 లక్షల దాకా గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా మొదటి రోజు 85 లక్షల దాకా గ్రాస్ అయితే వచ్చింది ఈ సినిమాకు. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 45 లక్షలు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 12 కోట్లు అయితే మనకు తెలుగు రాష్ట్రాలకు 5 కోట్లకు అమ్మారు, అండ్ కర్ణాటకకి 50 లక్షలకి, అండ్ ఓవర్సీస్కి 1.5 అమ్మారు. అలా 7 కోట్లకి బిజినెస్ జరిగింది. అంటే 7 కోట్ల షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. 7 కోట్ల షేర్ రావాలి అంటే 14 కోట్లు గ్రాస్ రావాలి. మొదటి రోజు ఆల్మోస్ట్ 1 కోటి దాకా వచ్చింది, అంటే 85 లక్షలు వచ్చాయి మొదటి రోజు. ఆ షేర్ 45 లక్షలు ఉందంటే ఇంకా 6.5 కోట్లు షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 6.5 కోట్లు అంటే 13 కోట్లు గ్రాస్ రావాలి. అంటే సినిమాకు రివ్యూస్ బాగా రాలేదు, టాక్ కూడా నెగిటివ్గా వచ్చింది. సో ఇక ఈ శనివారం ఆదివారం సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. చూస్తుంటే సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అయ్యేటట్టే ఉంది. అది మన ప్రియదర్శి అండ్ నభా నటేష్ల కొత్త సినిమా. ప్రొడ్యూసర్ వచ్చేసి మన హనుమాన్ సినిమా తీసిన ప్రొడ్యూసర్ల రెండవ సినిమా ఇది. రిలీజ్ అయిన మొదటి రోజు 85 లక్షల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 45 లక్షలు. సినిమా డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్లకు కొంటే 45 లక్షలు వెనక్కి వచ్చాయి. మరో 6.55 కోట్ల వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. 6.55 కోట్ల షేర్ రావాలి అంటే మరో 13 కోట్లు గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే. ఓకే, బాయ్.